డావిన్సీ రిజాల్వ్ ఫర్ బిగినర్స్. టెక్స్ట్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో, దానికోసం నేను ఒక క్లిప్‌ని టైమ్ లైన్‌లో ప్లేస్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్‌లో టైటిల్స్‌ను సెలెక్ట్ చేయండి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి టైటిల్స్ అండ్ ఫ్యూజన్ టైటిల్స్ ఉంటాయి. బట్ మెయిన్ వచ్చేసి కస్టమ్ టైటిల్స్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ప్లస్. నేను టెక్స్ట్ ప్లస్‌ని తీసుకుంటున్నాను. టెక్స్ట్ ప్లస్‌ని సెలెక్ట్ చేసి టైమ్ లైన్‌లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ అని ఇస్తాను. ఓకే. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కొంచెం టాప్‌కి మూవ్ చేయడం కోసం వి యాంకర్ పాయింట్‌ని యూజ్ చేస్తున్నా. సో, బాటమ్. ఓకే. నెక్స్ట్ ఫాంట్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపాక్ట్ ఇస్తాను. ఓకే. అండ్ దాని కలర్ ఓకే నేను వైటే ఉంచేస్తున్నా. అండ్ నెక్స్ట్ ట్రాకింగ్ మీన్స్ ఈ లెటర్‌కి గ్యాప్ ఉంది చూసారా అది. ఒకవేళ మనకు కావాలి అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైన్ స్పేసింగ్. నెక్స్ట్ ఈ యాంకర్ పాయింట్స్ ఏంటి అంటే మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి సెంటర్, టాప్, బాటమ్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలానే ఇక్కడ మనకి హెచ్ యాంకర్ పాయింట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి వి జస్టిఫై ఉంటుంది, హెచ్ జస్టిఫై, వర్టికల్, హారిజెంటల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంది. అలా కాకుండా హారిజెంటల్, రివర్స్డ్ హారిజెంటల్, వర్టికల్ ఇలా మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ అని ఇస్తే సో ఇలా. ఇప్పుడు ఇలా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, అలా. ఇన్ కేస్ నేను రివర్స్ హారిజెంటల్ అంటే సో రివర్స్‌లో వస్తాయి. ఆర్ ఎల్స్ రివర్స్డ్ వర్టికల్ అంటే వర్టికల్‌గా రివర్స్‌లో. ఓకే. సో, ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆటోమేటిక్‌గా ఉంచేస్తున్నా. అండు చేస్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ లైన్ డైరెక్షన్ కూడా మనం టాప్ టు డౌన్, బాటమ్ అప్ సెట్ చేసుకోవచ్చు. నేను ఆటోమేటిక్‌గా ఉంచేస్తున్నా. అండ్ ఎంఫసిస్ అంటే ఇప్పుడు ఈ వర్డ్‌కి మిడిల్‌లో స్ట్రైక్ లైన్ రావాలా లేదా అండర్‌లైన్ రావాలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. మిడిల్‌లో అండ్ అండర్‌లైన్. ఒకవేళ 2 కావాలంటే 2 సెలక్షన్‌లో ఉంచాలి. లేదు ఒకటి కావాలంటే ఒకటి ఎనేబుల్‌లో ఉంచి ఒకటి డిజేబుల్‌లో ఉంచాలి. నేను 2 డిజేబుల్ చేస్తున్నా. నెక్స్ట్ రైట్ ఆన్ ఏంటి అంటే యానిమేషన్ పర్పస్ యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కానీ లేదా అవుట్‌లైన్ కానీ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో, దానికోసం మనకి ఇక్కడ షేడింగ్ అనే ఆప్షన్ ఉంది. సో, దాన్ని క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఫస్ట్‌లో ఏంటి అంటే ఈ సాలిడ్ కలర్. సెకండ్ ఏంటి అంటే అవుట్‌లైన్ కలర్. సో, మనకి అవుట్‌లైన్ కలర్ కావాలి కాబట్టి ఎనేబుల్. సో, డిఫాల్ట్ రెడ్ కలర్ ఉంది. మనం చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ తీసుకుంటాను. ఓకే. అండ్ విడ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే థిక్నెస్ ఆప్షన్‌లో వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి షాడో కావాలి అంటే ఎనేబుల్. డిఫాల్ట్ బ్లాక్ కలర్ ఉంది. అండ్ దాని సాఫ్ట్నెస్‌ని నేను వై వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఎక్స్ వాల్యూని కొంచెం. అండ్ గ్లోని ఇంక్రీజ్ చేస్తున్నా. మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే ఎనేబుల్డ్ అనేసి ఇక్కడ డిఫాల్ట్ బ్లూ కలర్ ఉంది. మనం పింక్‌కి చేంజ్ చేద్దాం. ఓకే. బట్ లెటర్‌కి బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. మనకు అలా కాదు. టోటల్ వర్డ్‌కి సింగిల్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. సో, దానికోసం ఇక్కడ లెవెల్ అని ఉందా అక్కడ ఆప్షన్స్‌లో లైన్ అని సెలెక్ట్ చేయండి. సో, లైన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సెట్ అయిపోద్ది. అండ్ ఇది బాక్స్ టైప్‌లో ఉంది కదా అంటే షార్ప్ కార్నర్స్‌తో. అలా కాదు అంటే మనకి ఇక్కడ రౌండ్ అని ఉంది ఆప్షన్. సో, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా డావిన్సీ రిజాల్వ్‌లో టెక్స్ట్‌ను యాడ్ చేయొచ్చు.